సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో ప్రధాన కూడలలో పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ సీనియర్ నాయకుల్ని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీలో ఒక పార్టీగా అవతరించిందని హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు. 12 కోట్ల మంది సభ్యత్వంతో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, అట్టడుగు స్థాయి కార్యకర్తల్ని ప్రధానిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ భారతీయ జనతా జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ కుమార్ గారి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి भारतीय जनता भारतीय ప్రజలకు అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6న గౌరవ కీర్తిశేషుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతరత్న భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణి గారి చేతుల మీదుగా ప్రారంభమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క అడుగుజాడల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క అంత్యోదయ యొక్క అట్టడుగు ఫలితం భారత ఫలాలు అందిన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద పార్టీలలో ఒక పార్టీగా అవతరించింది. ఇవాళ సుమారు 12 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీని రోజు రోజుకు నలువిసలా విస్తరింపజేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే భారత ప్రధాని భారత ప్రజల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందని చెప్పేసి కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ ఈ దేశంలో 12 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళకు తెలియకపోతే ఏదైనా మరొకసారి కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం కార్యకర్తలకు, నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో
ఈరోజు ఘనంగా దాదాపు 5-6 బూతులలో ఘనంగా జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అనేక మంది 1980 నుంచి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వారి నేతృత్వంలో పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈ దేశంలో నిమ్న వర్గాలకు అలాగే అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందాలనే దిశతోని ఒక సంకల్పంతో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ సంకల్పంతో ఆ రోజు 1980 తర్వాత ఏదైతే ఎన్నికలు జరిగినాయో కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చినాయి. కానీ తర్వాత 182 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఒకనొక సందర్భంలో ఎన్డీఏ కూటమిలో ఒక సీటు తక్కువ ఉన్నందుకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ. అప్పుడు నిండు పార్లమెంట్ సభలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదో ఒక రోజు ఈ దేశంలో కమలం వికసిస్తుంది, కమలం పువ్వు జెండా ప్రతి గ్రామాన ఎదుగుతుందని చెప్పేసి ఆ రోజే 90లోనే మరి అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. వారి సంకల్పంతోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2 పర్యాయాలు భారతదేశంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని దాదాపు 300 పైగా స్థానాలు కైవసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతూ ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోయే కాలంలో వస్తున్నాయి కాబట్టి దాదాపు 400 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి కార్యకర్తకు ఈ పార్టీ కోసం చనిపోయిన అమరవీరులైన కార్యకర్తలకు అలాగే నాయకులకు అందరికి కూడా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.